వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము టమాటా దొండకాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. ఇది రోటి పచ్చడి. దీనికి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు, నేను చెర్రీ టొమాటోస్ తీసుకున్నాను, ఒక 1/2 కిలో. పచ్చిమిర్చి ఒక 6, దొండకాయలు మనకి ముక్కలకి సరిపడా, చింతపండు కొంచెం 2 రేకులు అంతే, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా ఆ పచ్చిమిర్చిని వేయించుకోవాలి. పచ్చిమిర్చిని 2 ముక్కలుగా చేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి చక్కగా వేగిన తర్వాత మనము టొమాటో ముక్కలు కూడా ఉడికించుకోవాలి. పచ్చిమిర్చిల కలర్ మారుతాయి, మనము చూసుకుని మనం బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుని ఈ టొమాటోలు కూడా సిమ్లో ఉంచుకుందాము. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మనకి ఇలా నీరు బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మనం దాదాపుగా ఈ టమాటోస్ అనేవి చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చట్నీ, రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసుకుందాము. ముందుగా మనము ఈ వేయించుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కడిగి ఉంచుకున్న చింతపండు, మనకి రుచికి సరిపడా, మనకి ఈ పచ్చిమిర్చిలోనే ఉప్పు వేసుకుంటే మిర్చి అనేది చాలా తొందరగా చక్కగా మెత్తగా నలిగిపోతుంది. ఈ చెర్రీ టొమాటోస్ చాలా పుల్లగా ఉంటాయి అన్నమాట. మామూలు టమాటోస్తో కంపేర్ చేస్తే మెత్తగా నలిగిన పచ్చిమిర్చిలో మనము ఏదైతే ఉడికించుకున్నామో ఈ టొమాటో వేసుకుని కొంచెం సేపు, బాగా మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు. ఈ టొమాటో ఉడికేటప్పుడు కొంచెం వాటర్ అనేది లేకుండా మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయేటట్లుగా ఉడికించుకోవాలి. అయితే మనకి రోటి పచ్చడి అనేది చక్కగా గట్టిగా వస్తుంది. ఇలా నూరుకోవాలి. దీన్ని మనకి పైకి లేపి కనుక దంచామంటే ఇది కంట్లోకి వచ్చి పడే ప్రమాదం ఉంది. కాబట్టి చక్కగా ఇలా మెత్తగా నూరుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసి కొంచెం ఒక 1 మినిట్ మనము ఇలా నూరుకుంటే చక్కగా ఆకు లేకుండా వస్తుంది మనకి. ఇప్పుడు మనము ఆల్రెడీ తరిగి ఉంచుకున్న ఏవైతే దొండకాయ ముక్కలు ఉన్నాయో, సన్నగా తరిగి ఉంచుకున్న ముక్కలు, ఈ ముక్కల్ని కలుపుకుందాము. ఈ దొండకాయ ముక్కలు చక్కగా కరకరలాడుతూ చక్కగా మంచి టేస్ట్ ఇస్తాయి ఈ టమాటో పచ్చడికి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్తో తిరగమాత వేసుకుందాము. చెర్రీ టొమాటోస్ పుల్లగా ఉండటం మూలంగా మంచి టేస్ట్ వస్తుంది మనకి, మామూలు టమాటోస్తో కంపేర్ చేస్తే. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ చట్నీకి కొంచెం పసుపుని కలుపుకుందాము.
చూడండి చక్కగా తాలింపుతో మంచి కలర్ఫుల్ అండ్ టేస్టీ చెర్రీ టొమాటోస్ దొండకాయ ముక్కల రోటి పచ్చడి రెడీ మీకోసం. అందరూ కూడా ఈ రెసిపీని ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.